ప్రపంచ చూపు అయోధ్య వైపు. అయోధ్యలో రామ మందిరం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ లైవ్ కార్యక్రమాన్ని భక్తులు కన్నులార వీక్షించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, షాద్నగర్ బీజేపీ నాయకులు అందే బాబయ్య తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల హృదయాల్లో ఉన్నటువంటి రాముని యొక్క రామమందిర నిర్మాణము, మరి బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు అయోధ్యలో శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి అద్భుతమైనటువంటి ఘటనతో మరి అక్కడ ప్రారంభం కావడం జరిగింది. మరి షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ప్రతి దేవాలయాల్లో కూడా ఇలా రామ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క రామనామాన్ని జపిస్తూ ఆ రాముని యొక్క ఆదర్శాన్ని మరి అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఆ యొక్క ఆధ్యాత్మికతలో ఈరోజు భారతదేశం అంతా కూడా ఇవాళ నిమగ్నమైనందుకు మరి మనందరూ కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే 500 సంవత్సరాల పోరాటం, సుదీర్ఘ పోరాటం, ఆ యొక్క రామచంద్ర ప్రభువుకు అక్కడ గుడి కట్టాలని చెప్పేసి లక్షలాది మంది ప్రాణత్యాగాలతో ఈ యొక్క గుడి యొక్క నిర్మాణం ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో మరి ఈ కార్యం పూర్తి కావడం నిజంగా కూడా మనందరికీ కూడా ఒక ఈ జన్మలో చేసుకున్నటువంటి మన యొక్క అదృష్టం. ఎందుకంటే ఈ యొక్క మానవ జన్మలో మరొకసారి ఆ యొక్క రామచంద్ర ప్రభువు యొక్క గుడిని మరి చూసేటువంటి అవకాశం ఈ యొక్క జనరేషన్లో మా అందరికీ కూడా అదృష్టం జరగడం అనేది నిజంగా కూడా అది మేము పూర్వజన్మలో చేసుకున్నట్టు ఒక సుకృతంగా మేమందరం కూడా భావిస్తూ మరి ఈరోజు జానంపేటలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి అద్భుతంగా రాముని యొక్క వైభవం మరి లైవ్లో స్ట్రీమింగ్లో మరి భక్తులకు రామభక్తులందరూ కూడా